హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం రవ్వ లడ్డూలు అయితే చేసుకుంటున్నాము. ఈ రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రవ్వ లడ్డూల కోసం ముందుగా అయితే బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం పెద్దగా ఉన్న కడాయి అయితే పెట్టుకోండి. నెయ్యి వేడెక్కాక జీడిపప్పులు అలాగే కిస్మిస్లు వేసి వేయించుకోవాలి. ఇవి వేయించేసుకుని ఒక ప్లేట్లో తీసి అయితే పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకోండి. ఈ నెయ్యి కూడా కరిగిన తర్వాత ఒక గ్లాస్ అయితే బొంబాయి రవ్వ వేసుకోండి. నేను ఇక్కడ గ్లాసుల లెక్కలో వేసాను. అలాగే మీకు కిలోల లెక్కలో కావాలంటే 1 kg బొంబాయి రవ్వకి 1 kg పంచదార అయితే వేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేసాను. ఈ బొంబాయి రవ్వ కొంచెం కలర్ మారేంత వరకు అయితే వేయించుకోండి. వేయించుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇంకో గ్లాస్ వేసుకుని వేయించుకోండి. ఒక్కసారి వేస్తే ఏగదు కనుక 2 సార్లుగా అయితే వేయించుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసుల బొంబాయి రవ్వ వేసాను. 2 గ్లాసుల బొంబాయి రవ్వ 2 సార్లుగా వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్లు ఉన్నాయి కదా, ఈ వేయించిన బొంబాయి రవ్వలు అయితే కలిపేసేయండి. ఇప్పుడు ఇంకొక పెద్ద గిన్నె అయితే తీసుకొని అందులో 2 గ్లాసుల పంచదార వేసుకోండి. అలాగే 1 గ్లాసు వాటర్ పోసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ఈ పంచదార అంతా కరిగేంత వరకు పంచదారని ఉడకనివ్వండి. ఇలా పంచదార అంతా కరిగే వరకు అయితే కలుపుకోండి. తర్వాత ఒకసారి మనం ఇలా చెక్ చేసుకోవాలి. కొంచెం చేతికి అంటుకొని స్టిక్కీగా ఉంటుంది కదా, అప్పుడు అలా ఉంటే మనకైతే సరిపోతుంది. మనం ఇంకా బొంబాయి రవ్వ అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. కొంచెం ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అదైతే వేసుకోండి. తర్వాత వేయించుకొని పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, ఆ బొంబాయి రవ్వ కూడా ఇందులోకి వేసేసుకుని మంచిగా అయితే ఈ పాకానికి పట్టేంతగా కలుపుకోండి. కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు అయితే చల్లారనివ్వండి. ఎందుకంటే వేడి మీద చుట్టుకున్నాం అనుకోండి చేయి కాలుతుంది కనుక చల్లారిన తర్వాత అయితే చుట్టుకోండి రవ్వ లడ్డూలు. ఒక పెద్ద ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడైతే రవ్వ లడ్డూలు చుట్టుకోండి. చూడండి, ఈ విధంగా అయితే రవ్వ లడ్డూలు చుట్టుకోండి. కొంచెం చల్లారాక ఈ పిండి గట్టిపడుతుంది. దాన్ని అయితే చేతితో నలుపుకోండి. రవ్వ లడ్డూలు చుట్టడానికి మంచిగానే వస్తాయి. ఎంతో తినడానికి కమ్మగా ఉండే రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో.